హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిలా చక్కగా తిప్పుకోవాలండి. కారం పచ్చివాసన పోయి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మీకు కావాల్సినన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేస్ చేసుకుంటూ చక్కగా ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ మీద లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత నిదానంగా గరిటెతో టర్న్ చేసుకోవాలండి. ఏ ఎగ్కి ఆ ఎగ్ చక్కగా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా టర్న్ చేసుకుంటే ఆమ్లెట్ లాగా కర్రీ రెడీ అవుతుందండి. చూసారు కదా, మంచిగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నా వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా కర్రీ అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.